హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే కర్నూలు జిల్లా నుంచి కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దాని గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ ఈ బ్యాంక్ నుంచి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 50 అయితే వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి January 8 నుంచి అయితే స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే January 22. అంటే ఆల్మోస్ట్ ఇంకో 4 డేస్లో ఇదైతే క్లోజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి ఫిబ్రవరిలో ఉంటుందని చెప్పేసి వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ ఫీజు కూడా అదే 22 జనవరి అయితే లాస్ట్ డేట్ అనేది చెప్తున్నారు. వేకెన్సీ డీటెయిల్స్ అయితే స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, మీరైతే ఒకసారి చూసుకోండి. అండ్ ఈ పోస్టులకి పే స్కేల్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ వచ్చేసి 33,637 రూపీస్ పర్ మంత్ అయితే రావడం జరుగుతుందని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏజ్ డీటెయిల్స్ అయితే చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి October 31, 2024 నాటికి మినిమం ఏజ్ అయితే 20 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 30 ఇయర్స్ ఉండొచ్చు అని చెప్పేసి జనరల్ వాళ్ళకి వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. SC ST వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. BC వాళ్ళకి 3 ఇయర్స్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి జనరల్ కేటగిరీలో 10 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ SC ST వాళ్ళకి 15 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ BC వాళ్ళకి 13 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కంప్లీట్గా కర్నూలు జిల్లా వాళ్ళకి మాత్రమే, వేరే స్టేట్ వాళ్ళు అయితే అప్లై చేయడానికి అయితే లేదు ఫ్రెండ్స్. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి వచ్చేసి మినిమం డిగ్రీ అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. అదైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా October 31 నాటికి ఎవరికైతే డిగ్రీ కంప్లీట్ అవుతుందో వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి ఎలిజిబుల్. అండ్ తెలుగు వచ్చి ఉండాలి, ఇంగ్లీష్లో కూడా కొంచెం నాలెడ్జ్ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కొంచెం ఉండాలని చెప్పేసి వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్కింగ్ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉంటే 30 మార్క్స్, రీజనింగ్ 35 మార్క్స్ ఉంటే 35 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్ ఉంటే 35 మార్క్స్కి అయితే టోటల్ వచ్చేసి 100 మార్క్స్, 100 క్వశ్చన్స్, 60 మినిట్స్కి అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్లయితే ఓన్లీ కర్నూలులోనే ఉంటాయి. బియాండ్ ద కర్నూలు ఎక్కడైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరగలేదు. అండ్ ఒకవేళ మీరు కనుక సెలెక్ట్ అయినట్లయితే మీరు 2 lakhs వర్త్ బాండ్ అయితే రాయాల్సి ఉంటుంది. 2 years పాటు మేము కంటిన్యూగా అదే బ్యాంక్లో జాబ్ చేస్తామని చెప్పేసి రాయాలని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. OC అండ్ జనరల్ క్యాండిడేట్స్కి 700 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇవాళ వీడియో ఇది ఫ్రెండ్స్. మీరు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎవరికైతే యూజ్ ఉందో వాళ్ళ దగ్గరికి అయితే చేరడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.